ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలితా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, ప్రతి లగ్నము వారికి మనకు మొత్తం 12 లగ్నాలు. 12 లగ్నాల్లో మీరు ఏ లగ్నంలో జన్మిస్తే మీరు చేసేటువంటి చిన్న చిన్న పరిహారాలు ఉంటాయి, చిన్నవి, చాలా ఈజీగా చేసుకునేవి. వాటి వల్ల మీరే కింగ్ అవుతారు, మీరే కింగ్ మేకర్ కూడా అవుతారు. ఎందుకంటే ఇవి చేసుకోవడం వల్ల ముఖ్యంగా ధన అభివృద్ధి, మీరు చేస్తున్న ప్రయత్నానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నామండి, అసలు ఏమిటో నాకు ధనాభివృద్ధి రావట్లేదు అనుకుంటూ ఉంటారు. ఆ ధనాభివృద్ధి రావడము అనేటువంటిది ఈ చిన్నపాటి ప్రక్రియ వల్ల జరుగుతూ ఉంటుంది. అదేమిటి అనేటువంటిది ఒక్కో లగ్నం బట్టి ఉంటుంది. లగ్నం తెలియనటువంటి వారు రాశి నుంచి చూసుకోవచ్చు. రాశి సెకండ్ ఆప్షన్గా తీసుకుంటారు. ఎందుకంటే మనసే మనమేమిటి అంటే మన మనస్సు. కాబట్టి చంద్రుడిని ఆధారంగా తీసుకొని కూడా ఈ సెకండ్ ఆప్షన్గా తీసుకోవచ్చు. లగ్నం తెలియని వారు లగ్నం తెలుసు, లగ్నం నుంచి చూసుకోండి. అదేవిధంగా ఈ మొత్తం వీడియోలో లాస్ట్లో కొన్ని కండిషన్స్ చెప్తాను, ఆ కండిషన్స్ కూడా చూసుకోండి. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. సర్వసాధారణంగా వృశ్చిక లగ్నానికి ఉన్నటువంటి తత్వం ఏమిటంటే కాంపిటీషన్ ఉంటుంది వీళ్ళకి బాగా. అంటే నేను కాంపిటేటివ్గా ఉండాలి, ఎవరూ చెప్పనక్కర్లేదు, మీకు మీరే సెల్ఫ్ కాంపిటీషన్ పీపుల్ అంటారు వీళ్ళని. అంటే ప్రతి దాంట్లోనే కాంపిటీషన్, నేను ముందు ఉండాలనేటువంటి ఒక గొప్ప లక్షణం ఉన్నటువంటి లగ్నం ఈజ్ వృశ్చిక లగ్నం ఆర్ వృశ్చిక రాశి. మీకు మీ పూర్వజన్మ కర్మ తొలగాలంటే ముందుగా మీరు నిత్యము లైఫ్ లాంగ్ చేసుకోవాల్సిన దేవతా స్వరూపము దక్షిణామూర్తి లేదా దత్తాత్రేయుడిని చేయాలి. అంటే ఏం చేయాలి? దత్తాత్రేయ స్తోత్రాలు చదువుకోవాలి. దీంతోపాటు మీ పూర్వజన్మల్లో పుణ్యం ఉన్నా లేకపోయినా ఒక యాక్టివేషన్ ద్వారా మీ ధనయోగాన్ని మీకు మీరుగా క్రియేట్ చేసుకోవచ్చు. అందుకే మనం దీనికి పెట్టుకున్న పేరే మీకు మీరుగా కింగ్ మేకర్ అవ్వచ్చు అని. ఏం చేయాలి ఇక్కడ చూసుకున్నట్లయితే, నవగ్రహాలలో ముఖ్యంగా కుజగ్రహము తీసుకోండి. కుజుడు, రవి అంటే ఫైరీ ప్లానెట్స్ ఈ రెండు కూడా. ఈ కుజ రవి గ్రహాల దగ్గర చక్కగా మీరు ఏం చేస్తారంటే వాటిని శుభ్రపరిచి దీపారాధన చేసి మీకు స్తోమతను బట్టి మిశ్రియో, బెల్లము, అరటిపండు, ఇంకో ద్రాక్ష పండు ఏదో ఒకటి నైవేద్యంగా పెట్టి భక్తిగా ఈ గ్రహాలు నాకు ఇస్తాయని చెప్పి నమ్మి ప్రదక్షిణ చేయండి. మనీ యాక్టివేషన్ అవుతుంది. దాంతోపాటు ఇక్కడ మనకి యాక్టివేషన్ ఒక ఎత్తు అయితే బ్లాకింగ్ కూడా తీసుకోవాలి. బ్లాకేజ్ అంటే పూర్వజన్మలో చేసినటువంటి కర్మ ఏ గ్రహాలుకి దానం సంబంధించి చేసినట్లయితే బ్లాకేజ్ క్లియర్ అవుతుంది. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సినటువంటిది ముఖ్యంగా బొబ్బర్లు ఉంటాయి. బొబ్బర్లు, తెలుపు రంగు వస్త్రము, అదేవిధంగా తెల్ల నువ్వులు, నీలం రంగు వస్త్రము, ఈ రెండింటిని తీసుకొని శుక్రవారము, శనివారము, వీలైతే గురువారము లేదా బుధవారము, ఈ 4 రోజుల్లో ఎప్పుడైనా సరే కేజింబావు బొబ్బర్లు వైట్ కలర్ క్లాత్, కేజింబావు తెల్ల నువ్వులు బ్లూ కలర్ క్లాత్ని మీకు దగ్గరలో ఆలయంలో ఉన్న పురోహితులకు ఇవ్వండి. ఒకవేళ ఉదాహరణకి మీకు దగ్గరలో తీసుకున్న వాళ్ళు ఎవరు లేరు, అలాంటప్పుడు తీపి పదార్థాన్ని, తీపి చపాతీని, బెల్లముని, ఈ రెండింటిని దేశీవాలి గోవుకి తినిపించవచ్చు. వీటితో పాటు ఎందుకు ఇవి చెప్తున్నామంటే మనకి బ్లాకింగ్ ఉంటుంది, యాక్టివేషన్ ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఈ ప్రక్రియ, ఇది సాధన ఖచ్చితంగా పనిచేస్తుంది, మీరే చూస్తారు. దీంతోపాటు గృహంలో కూడా ఉత్తర భాగంలో అంటే నార్త్ సైడ్ కనుక ఇంటి లోపల టోటల్ నార్త్కి వాల్కి కనుక వైట్ కలర్ ఉన్నట్లయితే కుబేరుడు యాక్టివేషన్ అవుతాడు. అది శాస్త్రాల్లో ఉన్నటువంటిది. సో ఉత్తరే నిధి సంస్థితం అంటారు. కాబట్టి వైట్ కలర్ వేసి అక్కడ ఒక చిన్న లాకర్లా పెట్టి అందులో మీరు కొంత ధనాన్ని లేదా ఇంపార్టెంట్ పేపర్స్ని వాటిని పెట్టండి. ఖచ్చితంగా కుబేరుడు యాక్టివేషన్ జరుగుతుంది. దీంతోపాటు ధనాన్ని ఇచ్చేది వేదంలో అగ్ని ధనం ఇస్తుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి అంటే ఉత్సాహం, అగ్ని అంటే ఉత్సాహం. అక్కడ కనుక మీరు కిచెన్లో సౌత్ ఈస్ట్లో ఒక చిన్న గ్రీన్ బల్బ్ కనుక పెట్టినట్లయితే ధనం యాక్టివేషన్ అవుతుంది. ఇక్కడ మనం 2 విషయాలు చూసుకోవాలి. ధనం యాక్టివేషన్ అవుతుంది, కానీ మనకు తెలియకుండా ఎక్కడైనా డీయాక్టివేషన్ జరుగుతుంది. అంటే ఎలా అంటే ఒక కుండకి చిల్లు ఉన్నట్లయితే మీరు ఎన్ని నీళ్ళు పోస్తున్నా అందులోంచి వాటర్ పోతూనే ఉంటుంది. అలాగే డీయాక్టివేషన్స్ ఏమైనా ఇంట్లో గృహపరంగా జరుగుతున్నాయా అంటే సౌత్ వెస్ట్లో కనుక మీరు పొరపాటును కూడా
మీరు అక్కడ ఏదైనా సరే ఇంపార్టెంట్ పేపర్స్ కానీ మనీ కానీ బంగారం కానీ పెట్టారంటే మీ ధనం పోవడం జరుగుతుంది. కాబట్టి ఈ జాగ్రత్త తీసుకోండి. ఈ జాగ్రత్త తీసుకుంటే ఈ ప్రక్రియ రెగ్యులర్గా చేయండి. ఖచ్చితంగా మీకు మీరు రాజు అవుతారు. కింగ్ మేకర్, మీకు మీరే కింగ్ మేకర్ అవుతారు. లక్ష్మీ అనుగ్రహాన్ని పొందుతారు. మనం ఇప్పటి వరకు చెప్పినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో, పాయింట్ నెంబర్ 1, ఇది కంటిన్యూస్గా చేయండి. మీరు రెగ్యులర్గా చేయడం ప్రాక్టీస్ చేయండి. అంతేగాని కొన్ని రోజులు చేసి కొన్ని రోజులు ఆపేస్తే మాత్రం ఈ ప్రక్రియ ద్వారా, నేను ఇప్పుడు చెప్పినటువంటి దానం కావచ్చు, మంత్రం కావచ్చు, వీటి ద్వారా మీకు ఉపయోగం ఉండదు. ఏది రెగ్యులర్గా చేయకపోతే. ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక వ్యక్తికి చాలా చక్కగా మజిల్స్ రావాలనుంది, అంటే మంచి బాడీ బిల్డర్ అవ్వాలనుంది. జిమ్కి రెగ్యులర్గా 1 or 2 hours రెగ్యులర్గా వెళ్తేనే అతనికి బాడీ ఫిట్నెస్ పెరుగుతుంది. కానీ ఏదో వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి, 4 రోజులు చేసి మళ్ళీ 2 రోజులు మానేయడము, ఇలా చేస్తే ప్రాక్టికల్గా మనకి ఎలా అయితే బాడీ ఫిట్నెస్ పెరగకుండా అతని జీవితాంతం చేసినా దాని ఉపయోగం ఎలా ఉండదో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మంత్ర సాధన కావచ్చు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఒక్కొక్క లగ్నానికి చెప్పాను, దాని పరంగా ఆ రాశి పరంగా కావచ్చు, మీరు రెగ్యులర్గా చేస్తేనే దాని ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే మీరు చేసే ప్రక్రియ ఏదైతే ఉంటుందో అదంతా ఒక సిస్టమేటిక్ పరంగా మీ యొక్క పూర్వజన్మ కర్మని తొలగిస్తూ మీకు యోగాన్ని ఇచ్చేటువంటి దిశ వైపు ప్రయాణం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అది మీరు మధ్యలో బ్రేక్ చేశారనుకోండి, అది అక్కడికి ఆగిపోతూ ఉంటుంది. కాబట్టి ఇది రెగ్యులర్గా చేయడం ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. ఒకటి. రెండవ పాయింట్ ఏంటంటే కండిషన్స్లో చాలామందికి చాలా కష్టాలు ఉంటూ ఉంటాయి. నేను ఉండవనట్లేదు. పొరపాటును కూడా మీరు ఈ ప్రక్రియ కొంతసేపు చేశారు, మిగతా టైం అంతా కూడా అయ్యో ఇలా ఉంది, ఏం నెగిటివ్ అవుతుందో అని చెప్పి నెగిటివ్ని అసలు థింక్ చేయకండి. గుర్తుపెట్టుకోండి, నెగిటివ్ని పొరపాటును కూడా థింక్ చేయకండి. ఇక మూడవది, ఈ ప్రక్రియలో ఆల్రెడీ చెప్పానని మీకు, భగవంతుడికి సమర్పిస్తూ చేయండి అని. ఈశ్వరార్పణ బుద్ధితో ఎవరైతే నాకు సమర్పిస్తారో, ఫలాపేక్ష రహితంగా అంటూ ఉంటాడు శ్రీకృష్ణ భగవానుడు, అప్పుడు ఖచ్చితంగా మనకి దాని యొక్క ఫలితం అనేటువంటిది మీరు ఎక్స్పెక్ట్ చేయకుండా ఫలితాన్ని భగవంతుడికి ఇచ్చేసాను, ఆయనే నాకు ఇస్తాడు అనుకోండి. పర్టికులర్గా ఇంత ఫలితమే, ఈ ఫలితమే రావాలనేటువంటి మన చేతుల్లో ఉండదు. ఎందుకంటే మీరు అనుకోవచ్చు నేను గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలని. గవర్నమెంట్ జాబ్లో చిన్న జాబ్ రావాలా, లేకపోతే అంతకంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా హై లెవెల్లో ఇవ్వాలనేటువంటిది ఈశ్వరుడు నిర్ణయిస్తాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ కండిషన్స్ గుర్తుపెట్టుకోండి. అలాగే ఇప్పటివరకు మనం చెప్పుకున్నది ఏంటంటే జనరలైజ్డ్గా చెప్పాను నేను మీకు. పర్సనల్ చార్ట్స్లో మళ్ళీ కొన్ని మార్పులు వస్తాయి. అంటే ఏంటి, ఇంకొంచెం ఇన్డెప్త్గా, అంటే ఈ గ్రహం ఇక్కడ ఉంది కానీ ఈ గ్రహం ఇక్కడ నుంచి ఇంకో గ్రహంతో కలిసినప్పుడు ఇంకోటి యాడ్ ఆన్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీ పర్సనల్ చార్ట్ కూడా చాలా ముఖ్యం ఇక్కడ. అయితే ఇప్పటివరకు మనం చెప్పుకుంది పర్సనల్ చార్ట్లు ఉన్నా లేకపోయినా ఈ లగ్నం వారికి, ఈ రాశి వారికి ఇది చేసుకోవచ్చు. అయితే పర్సనల్ చార్ట్ ఎలా తెలుసుకోవాలి అంటే మీ యొక్క తేదీ, నెల, సంవత్సరము, సమయము, ప్రాంతము కూడా చాలా ముఖ్యం. సమయము, ప్రాంతం వల్ల మీ లగ్నం తెలుస్తుంది. లగ్నాన్ని బట్టి మీరు ఏ దిశలో ప్రయాణం చేస్తే, అంటే మీరు ఏ మార్గాన్ని ఎంచుకుంటే లైఫ్లో ఎదుగుతారనేటువంటిది తెలుస్తుంది. మీ ధనాధిపతిని బట్టి మీకు ఏ మార్గాల్లో ధనయోగం ఉంది, మీ యొక్క ప్రయత్న భావాన్ని బట్టి మీరు ఏ రకంగా ప్రయత్నం చేస్తే బాగుంటుంది, మీ సిబ్లింగ్స్ ఎలా ఉంటుంది, అదేవిధంగా మీరు ఏ దిశలో ఉంటే, అంటే గృహంలో తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాల్లో ఏ దిశలో ఉంటే మీకు బాగుంటుంది అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ సంతానం విషయాలు కావచ్చు, పూర్వజన్మ కర్మ కావచ్చు, వివాహ జీవిత భాగస్వామి లేదా పార్ట్నర్స్ విషయం కావచ్చు, మీకు లైఫ్లో టర్నింగ్ పాయింట్స్ కానివ్వండి, అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్లో ఎందుకు ఆటంకాలు కలుగుతున్నాయి, వృత్తి వ్యాపార విషయాల్లో, అంటే వృత్తినిచ్చే ప్లానెట్ ఒకటి ఉంటుంది, పర్టికులర్గా వ్యాపారాన్ని ఇచ్చే ప్లానెట్ ఉంటుంది. ఆ రెండిట్లో ఏది బలంగా ఉంది, దాన్ని బట్టి జాబ్ చేస్తే బాగుంటుందా, వ్యాపారం చేస్తే బాగుంటుంది. ఒకవేళ వ్యాపారం చేస్తే మీకు కలిసి వస్తుంది, అది ఎప్పటి నుంచి ప్రారంభిస్తే బాగుంటుంది, లేదా మీ పేరు మీద చేస్తే బాగుంటుందా, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళ పేరు మీద చేస్తే బాగుంటుంది, వాళ్ళకి అది మరి యోగిస్తుందా లేదా, ఇటువంటివన్నీ కూడా మీ జన్మజాతకాలు ఉంటాయి. కొంతమందికి ఇక్కడ ఉండకుండా విదేశాలకు వెళ్తే బాగుంటుంది, అలాంటి వాళ్ళకి విదేశీ ధనయోగాలు ఉంటాయి. అలా ఉన్నప్పుడు అది తెలుసుకోకపోతే ఏమవుతుందంటే మన జీవితం అంతా ఇక్కడే అయిపోతుంది, వెళ్ళరు, దాని ద్వారా వాళ్ళు సక్సెస్ అవ్వలేకపోతుంటారు. కాబట్టి ఇవన్నీ మీరు తెలుసుకొని ఆ అమ్మవారి అనుగ్రహంతో, నవగ్రహాల అనుగ్రహంతో మీరు సక్సెస్ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.